జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరిగా వివిధ దేశాల గూఢచర్య సంస్థలు తమకు కావాల్సిన వ్యక్తులపై అమ్మాయిలతో వలపు వల వేయిస్తాయి. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ మొసాద్ 1986లో చేపట్టిన ఆపరేషన్ చాలా ప్రముఖమైనది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ రహస్యాలను ప్రపంచానికి బట్టబయలు చేసిన ముర్డెకాయి వనును పట్టుకోవడానికి సిండి అనే మహిళా ఏజెంట్ని మొసాద్ నియమించింది. వనుని ఆమె తన ప్రేమ వలలో బంధించి లండన్ నుంచి వేరే దేశానికి తీసుకుని వెళ్లిపోయేటట్టు పథకం రచించింది. వనును 1976-1985 మధ్య ఇజ్రాయెల్లోని డిమోనా అటామిక్ ప్లాంట్లో పనిచేసేవాడు. అతని కార్యకలాపాలపై అనుమానంతో 1985లో ఉద్యోగం నుంచి తొలగించారు. వనును వెళ్లిపోతూ అటామిక్ ప్లాంట్ హైడ్రోజన్, న్యూట్రాన్ బాంబుల ఫోటోలు ఒక 60 దాకా రహస్యంగా తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. తర్వాత లండన్ నుంచి ప్రచురితమయ్యే సండే టైమ్స్ జర్నలిస్ట్ పీటర్ హూనంను పరిచయం చేసుకుని అతనికి తన వద్దనున్న ఫోటోలను అందజేశాడు. దాంతో 1986 అక్టోబర్ 5వ తేదీన సండే టైమ్స్ లో రివీల్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఆర్సనల్ అనే వ్యాసం పబ్లిష్ అయింది. అది చూసి ప్రపంచం నివ్వెరపోయింది. సండే టైమ్స్ కు మొత్తం సమాచారం స్వయంగా అందించడం కోసం వనును లండన్ వెళ్లాడు. అయితే ఈ వ్యాసం ప్రచురించడానికి ముందే అతన్ని బ్రిటన్ నుంచి బయటకు రప్పించాలని మొసాద్ వ్యూహం రచించింది. పథకం ప్రకారం ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మహిళా గూఢచారి సిండిని పంపించింది. 1986 సెప్టెంబర్ 24న వనును రోడ్డు మీద సిండిని చూశాడు. ఆమె దేనికో ఆందోళన పడుతున్నట్టు గమనించి సహాయం చేయాలని దగ్గరకు వెళ్లాడు. ఆమెతో మాట కలిపి కాఫీకి ఆహ్వానించాడు. తను ఒక అమెరికన్ బ్యూటీషియన్ అని పరిచయం చేసుకుంది. తొలి పరిచయంలోనే వారిద్దరి కెమిస్ట్రీ కుదిరింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. సిండి తన వివరాలను రహస్యంగా ఉంచింది. కానీ వనును తన ఉంటున్న హోటల్ రూమ్ నెంబర్ సహా అన్ని వివరాలు చెప్పేశాడు. సెప్టెంబర్ 30న సిండితో కలిసి రోమ్ చేరుకున్నాడు. ఇటలీ పొలిమేరల్లోకి అడుగుపెట్టగానే మొసాద్ అధికారులు వనును ముట్టడించి ఇజ్రాయెల్కు అప్పజెప్పారు. 1986 డిసెంబర్ 30న వనును అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అతనిపై విచారణ జరిపి కటకటాల వెనక్కి పంపింది. అలా సిండి ప్రేమ వలలో చిక్కుకుని అతడు 13 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఇప్పటికీ అతడు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నాడు. ఇక ఈ ఆపరేషన్ లో హీరోయిన్ సిండి అసలు పేరు షెర్లీ హనీన్ బెంటోవ్. ఈ ఆపరేషన్ తర్వాత ఆమె చాలా కాలం పాటు అదృశ్యమైంది.